మహిళా కమిషన్ వారు మేము వేసిన పిటిషన్ స్వీకరించారు ఇప్పుడు వరకు. అదే స్టెప్ జరిగింది, ఎందుకంటే మా అడ్మిట్ అయిందని సార్. ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్గా ఎవరైతే కరీంనగర్ కదా వీళ్ళు, కరీంనగర్ యాక్చువల్గా మీకు అంతకంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు. ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ కరీంనగర్ జరిగిందంటే అక్కడే కొత్తపల్లి అని మీరు కొత్తపల్లి అదే ఊరు అదే పొందగొట్టేది ఆ ఏరియా. సో మొత్తం అది ఎస్పీ గారికి మేము మాట్లాడతాం. యాక్చువల్లీ మీకు మీడియా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మేడంతో ఒకసారి డిస్కస్ చేయాలి. దానికోసం మేము మీది అయిపోయిన తర్వాత మళ్ళీ పై మేడంతో వెళ్ళిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటాం. మీ దగ్గర కొన్ని మాట్లాడుతున్నాం. అది ఎస్పీ గారికి వెళ్తుందా లేదా డీజీపీ గారికి రాస్తారా అంటే మేడం గారు డిస్క్రిప్షన్ ఫామ్ రాసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్ అని అక్కడికి వెళ్తాయి. దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు. దానికి కొంచెం సమయం పడుతుంది కదా, ఎక్కడైనా లీగల్ స్టెప్స్ కొంచెం సమయం పడుతుంది. మేము ఉదయం 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు దాకా సమయం పడుతున్న కారణం లీగల్ స్టెప్స్ అనేది 1 by 1 వెళ్తాయి కాబట్టి అలా వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్గా ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాం. అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది. సో మీకు అది ఇస్తాము. న్యాయపరంగా ఏం కావాలి అంటే ఇప్పుడు వర్షం వచ్చిన తర్వాత ఎందుకు బయటకు వచ్చింది, అంతకుముందు ఎందుకు రాలేదు? తల్లి కూతుర్ల సంబంధం పెట్టి నేను అడిగాను. ఈవిడికి అఘోరికి అఘోరి వర్షం ఇద్దరు తల్లి కూతురు అన్నారుగా. ఫైనల్ గా కోరుకుంటుంది ఒకటే, ఏం లేదు, ఇంకా అమ్మాయిలు బయటకు రావాలి. రెండోది, ఈయన బాధలు చెప్పుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్క అమ్మాయిని మభ్యపెట్టి పెళ్లి ఎక్కడికో తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం కాదు. నేను బాధ చెప్తున్నాను, నన్ను చేసుకున్నాడు. ఇంకో అమ్మాయి బాగా చెప్తుంది, ఇంకో అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇది గొప్ప కాదు. నువ్వు ఆడ మగ తెలియని ఒక అదిలో ఉన్నావు నువ్వు, అంటే ఒక వ్యక్తి రూపంలో ఉన్నావు నువ్వు. ఇది కరెక్ట్ కాదు. నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నువ్వు ఒక వర్షిని కాదు, 100 వర్షిని కాదు, ఇంకా 100 దర్శిని పెళ్లి చేసుకో. కానీ ఫస్ట్ నీ మీద ఉన్న ఆ వేషధారణ తీసేయి, ఆ రుద్రాక్షమాల తీసేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని అప్పుడు తీసుకొని అతని దగ్గర ఏముందని బాగా చెప్పుకోవడం సర్జరీ అయిపోయిన తర్వాత లేడీ కదమ్మా, మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు ఒక లేడీని? ఇప్పుడు ఆమె ఎట్లా పెళ్లి చేసుకున్నారు? అలాగే మీరేం ఆశించి పెళ్లి చేసుకున్నారు? మీరు ఒక ఉన్నత చదువుతున్నారు, మీరు ఒక లా చదువుతున్నారు, మీరు ఒక లా చదువుతున్నారు. మీరు ఒక లా చదివి వాళ్ళే తన మాయలో పడిపోయినప్పుడు వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేదు కదా. మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట కదా? వాళ్ళకి పెళ్లి చేసుకోలేదు అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఎవరు ఇచ్చారో వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? వాళ్ళకి అంటున్నారు కదా నమ్మారు అని అంటే పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఎందుకు మీరు వాళ్ళలో ఆయన డ్రాప్ లో పడిపోయారు అని అంటే ఒక నేనే కాదు, అలాంటి వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను. మీ దృష్టిలోకి అంటే నేను ఇప్పుడే ఒక 2 days నుంచి విన్నాను. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చెప్పండి, లేకపోతే చేసుకోవడం కూడా తప్పు కదమ్మా. ఇప్పుడు అఘోరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీరు తప్పని ఎట్లయితే అంటున్నారో, మరి మీరు అఘోరిని పెళ్లి చేసుకోవడం కూడా తప్పే కదా. అది జరిగింది కాబట్టి ఈమెను ఖండించడానికి నేను ఇప్పుడు అంటే వర్షం వచ్చింది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నారు. కాదు, ఇప్పుడు అందరూ మీరు ఫేక్ అని చెప్తూ ఉంటారు. మీరు ఏది కూడా మీడియా పరంగా రిలీజ్ చేయని అంటారు, ఒక ఫోటో కూడా రిలీజ్ చేయని అంటారు. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఒక చార్ట్ కూడా రిలీజ్ చేయని అంటారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీకు ఎట్లా న్యాయం జరుగుతుందమ్మా? మీకు ఇవాళ ఒక చార్ట్ కూడా రిలీజ్ చేయని అంటారు. మరి చార్ట్ అయినా రిలీజ్ చేయాలి కదా. ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు ఒక్కొక్క స్టెప్ నేను ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఒక్కొక్క రివ్యూ అదే ఇప్పుడు బర్త్డే రోజు నేను వాళ్ళ ఫ్యామిలీతో లేను, ఆయన ఇక్కడ మొత్తానికి రాష్ట్రంలో లేనన్నాడు కదా. కాదండి, ఈ రోజు మీకు సపోర్ట్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీ తోటి. రాధ గారు ఇవాళ అఘోరికి సపోర్ట్ చేస్తారు, మీడియా ఛానల్స్ అఘోరికి సపోర్టివ్ గా ఉన్నారు, అఘోరితో మాట్లాడుతున్నారు నమ్ముతూ అని అంటే మీ వైపు బలమైన ఎవిడెన్స్ లేనిది మీ వైపు బలంగా ఎలా మాట్లాడతారండి మీడియా వాళ్ళు? చెప్పండి. మీ దగ్గర ఉంది, నేను కాదనలేదు. మీడియాకి ప్రొవైడ్ చేయాలి, ఒకటే ప్రొవైడ్ చేయాలి.
మీట్ పెడతాను నేను. ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదండి. ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదు. రావడం, మెయిల్ చేయడం, టైం వేస్ట్ చేయడం, పోవడమే తప్ప ఇప్పుడు మీడియా ఛానల్ అధికారులకు సూచించిన అంటుంది కదా, మీరు దానికి ఏకీభవించాలి. స్వామి గారు మీరే స్వామి హలో స్వామి ఒక విషయం అంటే మిమ్మల్ని ఇప్పుడు అతనికి అంగమే లేనప్పుడు పెళ్లి చెల్లదు అంటారు కదా, మరి ఈ పెళ్లి ఎట్లా చెల్లుతుంది? ఈ పెళ్లి ఈవిడ పెళ్లి చేసుకున్న పెళ్లి గురించి చెప్పలేదు కదా అక్కడ. బలవంతంగా చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు అంట కదా మీకు, అదే అడుగుతున్నాం మీరు చెప్పండి. మ్యారేజ్ అయిందని చెప్పారు, పిల్లలు ఉన్నారని అంటాడు. పిల్లలు ఉన్నారా అని మేము క్వశ్చన్ అంటే వ్యక్తిగతంగా జరిగినా కూడా ఆయన ముందుకు వచ్చాడు అంటుంది కదమ్మా. ఇప్పుడు వర్షిని అమ్మాయి వచ్చిన ఆల్రెడీ ఒక రాజేశ్వర గురువు గారితో ఆమెకు ఏదో అయిందని చెప్పింది. ఆమెను కూడా బయటకు తీసుకొచ్చి మీ మధ్యలో సమాధానానికి ఏం చెప్పారు? లైట్ తీసుకోరా, లైట్ తీసుకోరా. ఇప్పుడు మీరు